హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ గుడ్ మార్నింగ్ టు ఆల్. అండ్ ఈరోజు నేను వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే, నేను ఏమేమి తింటానో చూపిస్తాను. ఇంగ్లీష్ ఎందుకులేండి, మన అచ్చమైన తెలుగు ఉండగా. సాటర్డే అంటేనే మాకు బాగా మంచి రిలాక్సేషన్ ఫ్రెండ్స్. ఇంకంతే కదా, వీక్ మొత్తం వర్క్ చేసుకొని లీవ్ ఉండేసరికి చాలా రిలాక్స్ అవుతూ ఉంటాము. అండ్ మా హస్బెండ్కి ఈరోజు ఎక్స్ట్రా షిఫ్ట్ ఉంది, సో తను వెళ్ళిపోయారు. సో నేను ఒక్కదాన్నే. సో నేను ఏమేమి తింటానో చూపిస్తాను, చూసేయండి. ఇంకా లేచాక ఇంకేముంది, హాట్ వాటరే కదా ఇంకా ప్రతి ఒక్కరు తాగేది. ఇంకా కెటిల్ తీసుకొని వాటర్ మన దాంట్లో ఉంది తాగేది, 1 కప్పే కదా. సో దెన్ వాటర్ బాయిల్ అవుతూ ఉంటాయి, అందులో మన కప్ తీసేసుకుందాం. ఇది నా కప్ అండి. నాకెందుకో చిన్నప్పటి నుంచి అలవాటు, నాకంటూ అన్నీ సపరేట్గా ఉండాలని. అండ్ పెళ్ళైన తర్వాత కూడా ఇంకా అదే కంటిన్యూ చేస్తూ ఉన్నాను. సో బాయిలింగ్. సో కావాల్సిన వాటర్ బాయిల్ అవుతున్నాయి అండ్ బాయిల్ అయ్యాయి కూడా. గాయస్, ఇదే నా మార్నింగ్ డ్రింక్, హాట్ వాటర్. చేర్స్. చేశాను కానీ ఇది ఇంకేదో అనుకోకండి, ఏం లేదు, హాట్ వాటరే. ఇదే నా మార్నింగ్ డ్రింక్. అండ్ ఎవ్రీ వీకెండ్ వచ్చేసి మా హస్బెండ్ నేను ఉండేవాళ్ళం. తను ఇద్దరం రంజాన్కి లీవ్ పెట్టేశాం కదా, సో తనకి రంజాన్ రోజు షిఫ్ట్ ఇచ్చేశారు, నాకైతే షిఫ్ట్ ఇవ్వలేదు ఫ్రెండ్స్. సో నేను ఒక్కదాన్నే ఉన్నాను ఈరోజు. తను వచ్చేస్తాడులేండి సాయంత్రానికి, సరేనా? మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను ఏమేమి చేస్తాను. సో గాయస్, ఇంకా నా బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయింది. నేను దోశ వేసుకుంటున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్కి. అండ్ నా దోశ బ్యాటర్ అయితే ఇది ఫ్రెండ్స్, చూసేయండి. మా హస్బెండ్ తినేసి వెళ్ళిపోయాలండి. ఇది నాకంత పర్ఫెక్ట్గా ఏం రాదులేండి, ఏదో వేయాలి కదా అని వేస్తున్నాను. మీరు నన్ను చూసి ఏం ఫాలో అవ్వకండి ఫ్రెండ్స్, ముందే చెప్పేస్తున్నాను. and some oil. సో గాయస్, నా దోశలు డన్. అండ్ ఇప్పుడు చట్నీ వేసుకుంటున్నాను. నైట్ చేశానులేండి, ఎండు మిరపకాయల పచ్చడి అంటారు కదా అది. ఇవి కూడా ఇండియా నుంచి తెచ్చుకున్నాను, అమ్మ పంపించినవి. ఇదే ఫ్రెండ్స్ ఈరోజుకి నా బ్రేక్ఫాస్ట్. మళ్ళీ నేను నా మినీ బ్రేక్ఫాస్ట్ టైంకి కలుస్తాను. మినీ బ్రేక్ఫాస్ట్ అంటే ఇంకేముందిలేండి, జస్ట్ ఒక ఫ్రూట్ తింటాను అంతే. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మీట్ అవుదాం. తినేసేయండి మీరు కూడా. ఫ్రెండ్స్, ఇప్పుడు నా మినీ బ్రేక్ఫాస్ట్ టైం వచ్చేసింది. జస్ట్ ఒక కివీ అండ్ ఏదన్నా ఒక ఫ్రూట్ అండ్ ఒక బనానా అయితే కన్ఫామ్గా ఉండాలి నాకు. సో ఇదే నా ఇంకా మినీ బ్రేక్ఫాస్ట్. సో ఫ్రెండ్స్, నా మినీ బ్రేక్ఫాస్ట్ ఏంటో చూస్తారా? ఇందాకే చెప్పినట్టు ఒక కివీ అండ్ బనానా ఒకటి, ఇంతేనండి. ఏదో ఒక ఫ్రూట్ తీసుకుంటాను. అండ్ ఎక్కువగా నేనేంటంటే ఫ్రెండ్స్ కివీనే తీసుకుంటాను ఆల్మోస్ట్. నాకు బనానా అయితే ప్రతిదానికి కావాలి, లేకపోతే కివీ లేనప్పుడు ఆల్టర్నేట్గా యాపిల్ అనేది ఒకటి తీసుకుంటాను. అండ్ ఈరోజు సాటర్డే కదా, ప్రశాంతంగా తింటున్నాను. ఇంకా డైలీ అంటే షిఫ్ట్ టైంలో ఏదో 2 ఫ్రూట్స్ వేసుకెళ్తాను. తెలిసింది కదా, రణరాజాలన్నీ ఇక్కడ ఉంటాయి మనవి, పరుగుడు. ఇదండి నా మినీ బ్రేక్ఫాస్ట్. నెక్స్ట్ లంచ్ టైంలో కలుద్దాం, ఏమేమి తింటానో చూపిస్తాను. గాయ్స్, ఇంకా లంచ్ టైం అయిపోయింది. లంచ్ టైం కాదులేండి ఇది యాక్చువల్లీ
ఇది స్నాక్స్ టైము. బట్ నేను పడుకొని లేచాను. సో, ఇంకా స్నాక్స్ తినే పని కూడా లేదనుకుంటా ఈరోజు నేను. అండ్ నా లంచ్ ఏమేమి తింటానో చూపిస్తాను. ఏం లేదులెండి, సింపుల్ లంచ్. చికెన్ తెచ్చేసాను కదా! డిన్నర్ ప్లాన్ చేద్దామని ఈ పూటకి ఇదే కానిస్తున్నాను. చూపిస్తాను ఏమేమి తింటున్నానో. ఫ్రెండ్స్, అన్నం, ఆమ్లెట్. నాకు ఆమ్లెట్ కూడా ఆనియన్స్ కట్ చేసి వేసుకునేంత ఓపిక కూడా లేదు. పచ్చడి, రాత్రి చేసిన అండ్ నెయ్యి అండ్ పెరుగు. ఇంకింతేనండి సింపుల్ లంచ్. ఇది నా లంచ్ ఈ రోజుటికి. ఓ ఫ్రెండ్స్, ఏంటంటే నేను నెయ్యి ఇండియా నుంచే తెప్పించుకుంటానని చెప్పాను కదా! నా కొరియర్‌లో ప్రతి ఒక్కసారి చికెన్ పచ్చడిని నెయ్యి ఖచ్చితంగా ఉండాల్సిందే. నాకు నెయ్యి అంటే అంత ఇష్టం. ప్రతిసారి అమ్మ డబ్బా నిండా వేసి పంపించేసిద్ది. ఇక్కడంటే ప్యూర్ నెయ్యి దొరకదు కదండీ! ఇండియా నుంచి అయితే చక్కగా గేదె పాలతో నెయ్యి అది ప్యూర్‌గా ఉంటుద్ది. సో, నాకు ఆ నెయ్యి అంటేనే ఇష్టం. ఇది ఫ్రెండ్స్, ఇదిగోండి నా అన్నం. సో, ఇంకా మనం డిన్నర్ టైం కలిసేద్దాం. గాయ్స్, ఇంకా నా డిన్నర్ టైం అయింది. అండ్ నేను డిన్నర్‌కి ఏమేమి చేస్తానో చూసేయండి. అండ్ ఇప్పుడన్నా మా హస్బెండ్ వస్తారనుకున్నారు. ఇంకా తను రాలేదు. ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదు. సో, ఈ వీకెండ్‌లో డిన్నర్ కూడా ఎలాన్‌గానే తింటున్నాను. అండ్ నా డిన్నర్ ఏంటంటే ఈరోజు రైస్, చికెన్ కర్రీ అండ్ కీర్ చేశానండి. ఈరోజే పాలది ఎక్స్‌పైర్డ్ డేట్. మళ్ళీ రేపటికి పడేయడం ఏం మిగిలింది. ఇంకా తప్పదు కదా అనేసి ఫ్రెండ్స్. అండ్ ఇంతే మేము తెచ్చుకునేవి. అండ్ వీకెండ్ కదా! చికెన్ అన్నా, మటన్ అన్నా కన్ఫర్మ్‌గా ఉండాల్సింది. ఇది మంచం మీద పెట్టాను. ఎక్కడ పడిద్దో అర్థం కావడం లేదు ఫ్రెండ్స్. అందుకే పక్కన పెట్టేశాను. సో, గాయ్స్, ఇదండి వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే. వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే కంటే మన రోజు మొత్తం ఏం తిందాం, ఈ ట్యాగ్ లైన్ అయితే నాకు నచ్చింది. ఇంగ్లీష్‌లో కంటే తెలుగులోనే ఫ్రెండ్స్. హోప్ మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయి కదా! నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. హోప్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్, టేక్ కేర్.